బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ఒక స్కూల్ బస్సు బోల్తా పడింది. దానికి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. ఈ ప్రమాదంలో పలువురు విద్యార్థులకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రమాదం జరిగిన టైంలో 60 మంది విద్యార్థులు ఉన్నట్టుగా తెలుస్తోంది. బస్సు బోల్తా పడడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. వీరందరూ హైదరాబాద్ జలవిహార్కు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ప్రాణ నష్టం ఏమీ జరగలేనట్టుగా తెలుస్తోంది ప్రస్తుతానికి. సో ఒకసారి మనం చూస్తున్నాం విజువల్స్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర స్కూల్ బస్సు బోల్తా పడింది. ఇవి క్రిస్మస్ హాలిడేస్. ఈ క్రిస్మస్ సెలవుల్లో చాలామంది స్కూళ్ళ నుంచి పిల్లల్ని తీసుకుని విజిటింగ్ ప్లేసెస్కి వెళ్తున్నారు. మనం చూస్తున్నాం ఆ బస్సు బోల్తా పడింది. ఈ క్రమంలోనే బస్సులో 60 మంది విద్యార్థులతో ఇటు హైదరాబాద్ జలవిహార్కి వస్తోంది ఈ బస్సు. ఈ క్రమంలో కారణాలు తెలియలేదు కానీ ఒక్కసారిగా స్కూల్ బస్సు బోల్తా పడింది. బోల్తా పడిన బస్సులో వచ్చి అక్కడ స్థానికులు అదే బస్సులో ఉన్న వాళ్ళు పిల్లల్ని బయటికి తీసుకురావడం మనం చూస్తున్నామా. బస్సు అద్దాల్ని పగలగొట్టి తీసుకురావడం చూస్తున్నాం. 60 మంది విద్యార్థులు ఉన్నట్లుగా సమాచారం. ప్రమాదం జరిగిన టైంలో వాళ్ళలో చాలామందికి గాయాలైనట్టుగా తెలుస్తోంది. వెంటనే అక్కడి నుంచి వారిని ఆసుపత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఒక కారు మనకు కనిపిస్తుంది. కారు వెనక భాగం పూర్తిగా నుజ్జు అయిపోయింది. సో బహుశా ఆ బస్సు ఈ కారు ఢీకున్నట్టుగా మనకు అర్థమవుతోంది. కారు వెనక భాగం నుజ్జు అయిందంటే బస్సు ముందు నుంచి వచ్చి బస్సు ముందు భాగము కారు వెనక భాగము గుద్దుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ క్రమంలో ఆ ప్రమాదం జరిగిన ప్లేస్లో అంతా రష్ మనకు కనిపిస్తోంది. సో ట్రాఫిక్ జామ్ భారీగా నెలకొంది. సో మెయిన్ లోపలున్న విద్యార్థుల్ని 60 మంది విద్యార్థులు ఉన్నారు కాబట్టి ఆ విద్యార్థుల్ని రక్షించడమే పనిగా పెట్టుకున్నారు. ఆ స్థానికులు కావచ్చు, మిగతా అదే రోడ్డు మీద వెళ్తున్న ఆ వాహనదారులు కావచ్చు, వెంటనే ఆపేసి అక్కడున్న పిల్లల్ని తీసుకొస్తున్నారు. సో ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఇట్లాంటి స్పందించడం చేయాలి. చాలామంది ఈ మధ్యన కొంచెం మర్చిపోతున్నారు. బట్ ఇక్కడ మనకు మంచి దృశ్యం కనిపిస్తుంది. అటుగా వెళ్ళే వాహనాల నుంచి జనాలందరూ ఆగి ఆ లోపల ఉన్న విద్యార్థుల్ని సేఫ్గా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ దగ్గర ప్రమాదం జరిగింది. క్రిస్మస్ హాలిడేస్ అండ్ ఇవాళ క్రిస్మస్ కూడా ఉంది. ఈ టైంలో స్కూల్ పిల్లల్ని తీసుకొని విజిటింగ్ ప్లేసెస్కి తీసుకెళ్తుంటారు టీచర్లు స్కూళ్ళ దగ్గర నుంచి. ఈ క్రమంలోనే హైదరాబాద్ జలవిహార్కి వస్తుండగా మరి జరుగుతుంది. మరి బహుశా కారణాలు ఇంకా తెలియరాలేదు కానీ ప్రమాదం అయితే జరిగింది. చాలామందికి గాయాలట్టుగా తెలుస్తోంది. దగ్గరలో ఉన్న హాస్పిటల్కి తరలించారు అక్కడి వాళ్ళు. ముందర కూర్చోడానికి నాకు అర్థం కాలేదు. అప్పటికి చూస్తే కారు తిరిగి తాకింది, బస్సు బోల్తా పడ్డది. అప్పటికి పిల్లలు లబో దిబో ముత్తుకుంటుంటే పైకి వెళ్ళి తీసారు. ఇట్లా కాదు బస్సులో. ఎట్లయింది అసలు యాక్సిడెంట్? మనకు తెలియదు సార్. నేను ముందర టవర్లో ఉన్నాను కానీ నాకు తెలియదు కదా. నేను ముందర ఉంటే వెనక చూడాలి కదా. పిల్లలకి ఎవరికి ఏం కాలేదా? ఎవరికి ఏం కాలేదు. అందరు ఏడుస్తుంటే పైకి వెళ్ళి తీసారు. పైకి వెళ్ళి తీసి దింపమంటే దింపారు కిటికీలకి వెళ్ళి. అది ఒక ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. నేను ముందున్నాను, వెనక సౌండ్ వచ్చింది, తీరా చూస్తే బస్సు కారు గుద్దుకొని ఉంది. ఇక వెంటనే వెళ్ళాం. పిల్లలందరికీ ఏం కాలేదు, గాయాలైతే అయ్యాయి. వారిని సేఫ్గా బయటకు తీసే ప్రయత్నం చేస్తాం. మరి కారణం తెలియదు కానీ యాక్సిడెంట్ అయితే అయిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పడం మనం ఇప్పటిదాకా విన్నాం. అంటే మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఫోన్ లైన్లో ఉన్నారు మరింత సమాచారం అందించడానికి. ప్రణీత, పిల్లలందరికీ ఎలా ఉంది? ఇవాళ క్రిస్మస్ కదా, అది స్కూల్ బస్సేనా లేదా స్కూల్ బస్ తీసుకొని ఎవరైనా రెంట్కి తీసుకొని నడుపుతున్నారా? అసలు ఏం జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఏంటి? ఎగ్జాక్ట్లీ హైదరాబాద్ కి దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కర్నూలుకు వెళ్ళేటువంటి రోడ్ లో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. అక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి జలవిహార్ కి స్కూల్ పిల్లల్ని ఎక్స్కర్షన్ కి తీసుకొస్తున్నటువంటి క్రమంలో కారును తప్పించబోయి బస్సు బోల్తా పడినటువంటి ఘటన ఇది. సో వన్ సైడ్ పూర్తిగా 90 డిగ్రీస్ పాటు బస్సు పడిపోవడంతో రైట్ సైడ్ కూర్చున్నటువంటి విద్యార్థులు చాలా మంది గాయపడ్డారు. సో ప్రెసెంట్ వీళ్ళందరినీ కూడా స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులు వారిని రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. చాలా మందిని ఇప్పటికే రక్షించారు. సో అందరికీ కూడా మైనర్ ఇంజురీసే అయినాయి. ఎవరికి కూడా పెద్ద ప్రమాదం ఏమీ జరగలేదంటూ కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్పినటువంటి వర్షన్. సో అందరినీ గాయపడేటువంటి వాళ్ళందరినీ కూడా స్థానిక ప్రైవేట్ హాస్పిటల్స్ కి తరలించారు. బస్సు డ్రైవర్ మాత్రం తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తుంది. ఎందుకంటే ముందు కూర్చోటంతో రైట్ సైడ్ కంప్లీట్ గా పడిపోవడంతో
డ్రైవర్ తో పాటు రైట్ సైడ్ కూర్చున్నటువంటి విద్యార్థులు ఎక్కువగా గాయపడ్డారు. సో ప్రజెంట్ మేజర్ ఇంజరీస్ అయితే ఎవరికి లేవు, అందరికీ కూడా స్వల్ప గాయాలైనట్టు తెలుస్తుంది. రైట్ ప్రణీత, థ్యాంక్ యూ. అది ఒక ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత ఒక మంచి విషయం చెప్పారు. ఎందుకంటే ఒక ప్రమాదం మనం చూసి ఒక్కసారిగా బస్సు బోల్తా పడ్డం, అందులో పిల్లలు ఉండడం, 60 మంది దాకా పిల్లలు ఉండడం అంటే ఒక్కసారిగా భయపడతాం మనం. అయ్యో పిల్లలకి ఏం జరిగిందో, ఏమైనా ప్రాణ నష్టం జరిగిందా, తీవ్రంగా గాయాలయ్యారని. బట్ ఇప్పటిదాకా ఉన్న సమాచారం మేరకు అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం లేదు. పిల్లలందరికీ గాయాలయ్యాయి, వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్కి మాత్రం చాలా తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది.